రీ రిలీజ్ అనేది వారానికి ఒకటి వస్తున్నాయి. అసలు ఈ సినిమా ఎందుకు రిలీజ్ చేస్తున్నారని అనేవి ఉన్నాయి. రైట్. బట్ కాకపోతే దాంట్లో కూడా మీ మార్క్ కింద మళ్ళీ రీ ఎడిట్ చేసి, మళ్ళీ రీమాస్టర్ చేసి, ఇప్పుడు ఆల్రెడీ ఒక పాన్ వరల్డ్ సినిమాని మేక్ చేస్తున్న రాజమౌళి గారి టైం కూడా మళ్ళీ దీనికి కేటాయించి, మళ్ళీ ఒక అంటే నెవర్ బిఫోర్ అనేలా చేస్తున్నారు కదా సార్. వాట్ యూ ఎక్స్‌పెక్ట్ ఫ్రమ్ దిస్ రీ రిలీజ్ సార్? అంటే స్టార్ట్ చేయాలంటే యాక్చువల్‌గా దిస్ ఇయర్స్ ఇది మన 10 ఇయర్స్ అండి. 'బాహుబలి' 2015లో రిలీజ్ అయింది. 'బాహుబలి 1'. సో ఇది 10th ఇయర్ ఆఫ్ మన 'బాహుబలి' రిలీజ్ అవుతాం. సో లాస్ట్ ఇయరే ఇది 10 ఇయర్స్ అవుతుంది. సో అండ్ మీరన్నట్టు ఇట్స్ ఐకానిక్ ఫిల్మ్ అయింది. సో 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ మనం సెలబ్రేట్ చేయాలి. అండ్ హౌ డు వి సెలబ్రేట్ దిస్ అని ఐడియాతో వి సెడ్ మనం రీ రిలీజ్ చేస్తే బాగుంటుందని. అంటే రీ రిలీజ్ కూడా ఏంటంటే ఇప్పుడు 10 ఇయర్స్లో మనం థియేటర్లో చూసింది ఇంపాసిబుల్ అండి. Yes, సో sir. అందరూ దీన్ని మన సినిమాని చూసిందల్లా మోస్ట్లీ ఇప్పుడు టీవీలో కానీ స్ట్రీమింగ్లో కానీ లేకపోతే మొబైల్స్లో కానీ అట్లా చూసింది అండ్ బిట్స్ అండ్ పీసెస్గా చూసింది. సో రాజమౌళి ఆయన డిజైన్ చేసింది ఈ సినిమాని ఈజ్ ఫర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫర్ యాజ్ బిగ్ యాజ్ పాసిబుల్. సో మీరు సినిమా తెలిసిందే స్కేల్ కానీ షార్ట్ ఇది కానీ షార్ట్ మేకింగ్ కానీ అంతా ఇది లార్జ్ స్క్రీన్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం డిజైన్ చేసింది. సో అది మళ్ళీ ఒక జనరేషన్ ఆఫ్ పీపుల్ చూడలేదు అండ్ ఇదివరకు చూసిన వాళ్ళు కూడా ఆ థియేటర్లో చూసిందే ఫేడ్ అవుట్ అయిపోయి ఉంటుంది మెమరీ. కంటెంట్ కూడా మాకు ఇట్స్ స్టిల్ వెరీ ఫ్రెష్ అండి. ప్లస్ ఇప్పుడు కూడా టెక్నాలజీస్ కూడా అంటే ఫార్మాట్స్ ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాం థియేటర్లో. ఫార్మాట్స్ కూడా మారినాయి. అంటే అప్పుడు ఐమాక్స్ పార్ట్ 2 చేసాము, పార్ట్ 1 చేయలేకపోయాం. ఇప్పుడు కొత్తగా డాల్బీ విజన్ అని వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. అలా పీసీఎక్స్ లార్జ్ స్క్రీన్ ఫార్మాట్స్, ఎపిక్ స్క్రీన్స్ ఇండియాలో కూడా అండ్ యూఎస్లో అక్కడ అన్ని పిఎల్ఎఫ్ ఫార్మాట్స్, ప్రీమియం లార్జ్ ఫార్మాట్స్ అని మల్టిపుల్ ఫార్మాట్స్ వచ్చినాయి. సో ఇవన్నీ అడ్వాంటేజ్ తీసుకుని మన సినిమాని మళ్ళీ 10 ఇయర్స్ అకేషన్కి ఫ్యాన్స్కి అండ్ న్యూ కమర్స్కి అందరికీ ఒక ఎక్స్పీరియన్స్, యునిక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కింద మళ్ళీ ప్రజెంట్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మళ్ళీ స్టార్ట్ చేసింది. రీ ఎడిట్ మళ్ళీ రీమాస్టరింగ్ ఈ ఆలోచన ఎవరు సార్ అసలు? సో ఇది నిజంగా ఫస్ట్ ఒరిజినల్ థాట్ అయితే నిజానికి జస్ట్ 'బాహుబలి 1', 'బాహుబలి 2' సపరేట్గా చేద్దామని రీ రిలీజ్ సపరేట్గా రిలీజ్ చేద్దాం అనేది వాజ్ ఐడియా. అంటే దిస్ వర్క్ స్టార్టెడ్ ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ అండి, 1 year బ్యాక్. ప్రిపరేషన్ కానీ దీనికి థాట్ కానీ ఏం చేయాలనేది. సో ఎర్లీ దిస్ ఇయర్ రాజమౌళియే రెండు కలిపి చేస్తే బాగుంటుంది అని. బట్ ఏంటంటే ఈ రెండు కలిపి చేస్తే వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అంటే సినిమాటిక్గా, అంటే రెండు సినిమాల కింద డిజైన్ చేసింది కదా, దాన్ని ఒక సినిమాకి కంబైన్ చేస్తే వర్కౌట్ అవుతుందా లేదా, ఆ ఫ్లో ఉంటుందా లేదా అనేది వాజ్ ద డౌట్. సో అండ్ నాకు ఇంకోటి ఏంటంటే రాజమౌళి వాజ్ వెరీ బిజీ విత్ మహేష్ గారి సినిమా. అండ్ ఆయన ఏంటంటే టిపికల్లీ ఎప్పుడు ఆయన ఒక సినిమా ఒక ప్రాజెక్ట్ మీదే ఉంటారు. ఆయనకి రెండు అసలు ఫోకస్ పెట్టలేడు అసలు. సో నేను కూడా అదే అన్నాను, అది బాగుంటుంది ఐడియా, బట్ నాకు అనిపించింది యాక్చువల్లీ చేస్తే బాగుంటుందని, బట్ టైం ఉండదని ఐ డోంట్ వాంట్ టు, నేను కూడా అది తీసుకురాలేదు, ఆ ప్రస్తావన తీసుకురాలేదు అని చెప్పాను. లేదు విల్ మేక్ ఇట్ హ్యాపెన్ అని చెప్పి ఇప్పుడు రాజమౌళి స్వయంగా దాని మీద ఎడిట్ మీద తమిరాజు గారితో అప్పటి నుంచి మార్చి నుంచి మల్టిపుల్ వెర్షన్స్ చేసి మనం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చూపించి, అవుట్ సైడర్స్ చూపించి కొంత ఫీడ్బ్యాక్ తీసుకుని ఒక వెర్షన్ చేస్తే అది అసలు ఫ్లో అవ్వట్లేదు అన్నారు. తర్వాత మళ్ళీ ఇంకొక వర్షన్ చేసి ఫీడ్బ్యాక్తో వచ్చిన ఇంకో వర్షన్ చేసి మళ్ళీ దాన్ని ప్రసాద్ ల్యాబ్లో మనం ఆల్మోస్ట్ 80-100 మెంబర్స్కి దాన్ని స్క్రీన్ చేసి మళ్ళీ వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని, సో రాజమౌళి ఇవన్నీ ఇన్కార్పొరేట్ చేసి, అంటే ఎక్కడ అంటే లెంతీ కదండి అండ్ సాంగ్స్ ఇవన్నీ అది ఎలా అని మల్టిపుల్ ఇది. సో ఓవర్ ద లాస్ట్ 6 months మార్చి నుంచి ఇప్పుడు వరకు మొన్నటి వరకు ఇచ్చేసి లాక్ చేసిన సినిమా. అంటే ఒక కొత్త సినిమాకి పడిన కష్టం మొత్తం పడ్డారు ఆల్మోస్ట్. కొత్త సినిమా కంటే పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఇప్పుడు అంటే ఒకసారి ఎడిట్ చేస్తాండి, మ్యూజిక్ అంతా మళ్ళీ రీఎడిట్ చేయాలి, మ్యూజిక్ ఎడిట్ చేయాలి, మళ్ళీ మ్యూజిక్ మిక్స్ అంతా మళ్ళీ మారుతుంది. అంటే బికాస్ అన్ని కట్స్ వచ్చేస్తాయి కదా, జంప్స్ అవన్నీ స్మూత్ అవుట్ చేయాలి, కొంత బిట్స్ అయి చేయాలి. సో కీరవాణి గారు మళ్ళీ దాని మీద ఆయన పర్సనల్గా కూర్చుని మళ్ళీ మొత్తం చేశారు. అలాగే ఇప్పుడు మనం 10 years బ్యాక్ గ్రేడింగ్ చేసాము, అప్పటి నుంచి ఇప్పటికి టెక్నాలజీ వర్క్ ఫ్లో అంతా మారిపోయింది. సో ఆ ఫైల్స్ అన్నీ మళ్ళీ మొత్తం ఫ్రెష్గా
డిఐ DI చేయాల్సి వచ్చింది. ఓకే. ప్లస్ ఇప్పుడు 4K ప్రొజెక్షన్స్ ఇవన్నీ పాపులర్ అయిపోయినాయి. సో అందుకని వాటి మీద మొత్తం సెందిల్ అండ్ మా డిఓపి సెందిల్ అండ్ శివ కలరిస్ట్ అన్నపూర్ణలో మళ్ళీ ఒరిజినల్ పెట్టుకుని మళ్ళీ మొత్తం ఆల్మోస్ట్ అంటే షార్ట్ కదండి, లాంగ్ టైమ్ మెనీ వీక్స్ కూర్చుని పర్సనల్గా సెందిల్ కూడా వచ్చి సూపర్వైజ్ చేసింది. రీఎడిట్ అనేది అర్థమైంది. రీమాస్టర్డ్ అంటే బేసికలీ రీమాస్టరింగ్ అంటే కొత్త కొత్త అదేనండి, మొత్తం గ్రేడింగ్ మిక్సింగ్ అన్నీ మళ్ళీ అంతే ఫ్రెష్గా ట్వీక్ చేసి మళ్ళీ ఇప్పుడున్న ప్రెజెంట్ సిస్టమ్స్ చేసి మళ్ళీ ఉన్న ప్రెజెంట్ వర్షన్స్కి మళ్ళీ ఫ్రెష్గా రీమాస్టర్ చేసింది. అంటే అప్పుడు డీసీపీ కాదు, మళ్ళీ మొత్తం ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రెష్గా మళ్ళీ మన పిక్చర్ మళ్ళీ స్క్రాచ్ నుంచి తీసుకుని మళ్ళీ మొత్తం చేసింది. అంటే ఇప్పుడు నేమ్స్ కూడా మళ్ళీ అంత సపరేట్గా మళ్ళీ అంటే అందరూ వర్క్ చేసింది సేమ్ పీపుల్ కాబట్టి కాదు సార్. అంటే ఒకదానికేమో ఫస్ట్ దానికి వేరే విధంగా పడి సెకండ్ దానికి వేరే అవి మారుతాయి. క్రెడిట్స్ బిగినింగ్ క్రెడిట్స్ కూడా మారుతాయి కదా, అంటే మారుతాయి అంటే కాంబినేషన్ వస్తాయి. మీకు దాంట్లో కొంతమంది పని చేస్తారు, దీంట్లో కాంబినేషన్. జనరల్గా ఏదన్నా ఒక డైరెక్టర్ పని చేస్తేనే అతను తీయాలంటే ఒప్పుకోలేడు. అరే నేను ఇంత కష్టపడి తీసేదని ఉంటుంది. ఇది డైరెక్టర్కే కాదు, మొత్తం చూసిన ప్రతి ఆడియన్స్ నరాల్లోకి వెళ్ళిపోయింది. దీన్ని అంటే 5 గంటల కంటెంట్ ఎడిట్ చేసి తీయాలన్నప్పుడు అంటే ఏమైనా డిస్టర్బ్ అవుతారేమో వాళ్ళు అనేది ప్రయోగమా లేకపోతే ధైర్యమేనా సార్? అంటే కంటెంట్ మీద అంటే డెఫినెట్గా ఆడియన్స్ అందరూ ఏదో విధంగా డిసప్పాయింట్ అవుతారండి, అదైతే 100%. ఎందుకంటే అందరికీ నచ్చినవి డెఫినెట్గా ఉంటాయి, బట్ కొంతమందికి నచ్చినవి కొన్ని ఏంటంటే ఈ కంబైన్డ్ కట్లో కొన్ని సాక్రిఫైస్ చేసి వచ్చినాయి. కొన్ని సాంగ్స్ కానీ కొన్ని సీన్స్ కానీ పాటలు మొత్తం తీసేసారు. లేదు, మెయిన్ సాంగ్స్ ఉన్నాయండి. కన్నా నిద్రించరా ఒకటి లేదు, ఇంకో కొన్ని లేవు. సో సాంగ్స్ 1 or 2 సాంగ్స్ లేవు, ప్లస్ కొన్ని సీన్స్ లేవు, కొన్ని ఏమో లాట్ ఆఫ్ ట్రిమ్స్ అండి ఆ ఫ్లోలో వస్తానికి. సో అదే అందుకనే నేను మల్టిపుల్ డిస్కషన్స్, ఇక్కడే ఫైట్స్, డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్, ఇది ఎలా తీసేస్తావు, ఇది ఎలా తీయకూడదు, ఇది ఆ స్క్రీనింగ్ వేసిన తర్వాత వీ హ్యాడ్ 100 పీపుల్కి స్క్రీనింగ్ అన్నాను కదండి, దాంట్లో వీ హ్యాడ్ ఇదండి ఒపీనియన్ షీట్, సర్వే షీట్. ఆ సర్వే షీట్లో ఈ సాంగ్ ఉంచొచ్చా, ఈ సాంగ్ తీసేయచ్చా, ఏ సాంగ్ ఎక్స్ట్రా ఉంది, లేదా ఈ సీన్ ఎలా అనిపించింది, ఫ్లో ఎలా అనిపించింది, ఎక్కడ హై అనిపించింది, ఎక్కడ లో అనిపించింది, ఇవన్నీ చేసి అందరినీ మ్యాక్సిమం సాటిస్ఫై చేస్తానికి ఫస్ట్ రాజమౌళి సాటిస్ఫై అయ్యి తర్వాత ఆడియన్స్ అందరికీ మ్యాక్సిమం సాటిస్ఫై చేసి లీస్ట్ డిసప్పాయింట్మెంట్ ఉండేదా ప్లాన్ చేసిందండి. బట్ డెఫినెట్లీ fans and audience will be disappointed because వాళ్ళ ఫేవరెట్ సాంగ్, వాళ్ళ ఫేవరెట్ షార్టో మూమెంటో ఉండపోవచ్చు. సినిమా పార్ట్ 1 కానీ పార్ట్ 2 కానీ యాక్చువల్లీ దే వెరీ టైట్ సినిమాస్ అండి. పార్ట్ 1 ఈజ్ వెరీ టైట్, పార్ట్ 2 ఈజ్ వెరీ టైట్. మీకు ఎక్కడ రియల్లీ అక్కడ కొంచెం ఉండొచ్చు కానీ ఓవరాల్గా ఎక్కడ ఆ సినిమా దీనికి ల్యాగ్ అనేది ఉండదు. సో అలాంటి దాంట్లో మళ్ళీ ఎడిట్ చేస్తాను, ఇట్స్ వెరీ డిఫికల్ట్ జాబ్. సో అందుకనే రాజమౌళికి, తమిరాజు గారికి టుక్ సమ్ టైమ్.